మనం తీసుకున్నది ఇప్పుడు డ్రై ఈస్ట్ అండి. ఈ డ్రై ఈస్ట్ని మనం యాక్టివ్ స్టేజ్లో, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంది, దీన్ని యాక్టివ్గా మార్చాలి. అయితే నేను కొద్దిగా దీనికి ఇట్లా పౌడర్ విత్తనాలు ఈజ్ ఇన్ డీహైడ్రేటెడ్ కండిషన్. నీరు పోస్తేనే అవి నీరు పీల్చుకొని ఉబ్బి బయోకెమికల్ రియాక్షన్స్ మొదలయ్యి అప్పుడు తొందరగా పాడవుతుంది. విత్తనాలు మనం ఎక్కువ రోజులు ఎందుకు ఉంచగలం అంటే ఇట్స్ ఇన్ డీహైడ్రేటెడ్ కండిషన్. ఓకే, కొద్దిగా సరిపోతుంది. ఇందులో దీనికి కొద్దిగా ఎనర్జీ కావాలి కదా, దీనికి ఒక ఫుడ్ కూడా అందియాలి కదా. దానికోసం నేను ఏం ఇస్తున్నాను, గ్లూకోజ్ ఆ డెక్స్ట్రోజ్, ఎనీ షుగర్, చక్కెర తీసుకొని కలపాలి. ఓకే, ఇప్పుడు నార్మల్ షుగర్ పొడి ఇస్తే కూడా వస్తుంది, తీసుకోండి. కొద్దిగా వాటర్ ఇవ్వండి. రైట్, దీనికి కొద్దిగా యాక్టివ్ కావడానికి సూటబుల్ టెంపరేచర్ కావాలి. కొద్దిగా హీట్ ఫిక్స్ చేద్దాం మేడం. ఇది హీట్ ఫిక్స్ అయిన తర్వాత యాక్టివ్ అయితే పుల్లటి వాసన వస్తుంది.